రాసిన రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక ఎటుపోయినను తరమబడుచున్నను ఇరిగింపబడిన వారు కాదు, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారు కాదు, తరమబడుచున్నను దిక్కులేని వారు కాదు, పడదోయబడినను నశించువారు కాదు. మేము పడిపోయిన నశించిపోము, తరమబడుతున్నాను దిక్కులేని వారు కాదు. నాకంటే దిక్కు ఉంది. పిరికి వారు వెనక్కి చూస్తారంట. పిరికి వారు వెనక్కి, నా వెనకంటే ఎవరైనా వస్తారా లేదా, నేను ముందు కొట్టాడిపోతున్నాను, ఎవరైనా సపోర్ట్ ఉందా లేదా, పిరికి వారు వెనక్కి చూస్తారంట. దుఃఖపడే వారు చుట్టూ చూస్తారంట. నేను ఏడుస్తున్నా, నేను దుఃఖపడుతున్నా, నాతో పాటు ఎవరు ఏడుస్తాడా నవ్వుతాడా వాడు చూస్తాడు చుట్టూ. కానీ విశ్వాసులు పరలోకం వైపు పైకి చూస్తారు. దేవుని నమ్మిన వ్యక్తి పైకి చూస్తాడు, ఆయన వైపు చూసి సహాయం కోరుతారు. ఒక దినాన ఆవు గడ్డి వేయడానికి అడవికి పోయింది. సింహం చూసిందంట, తరుముతా అన్నట్ట, తినేద్దామని తరుముతా ఉంటే ఒక చెరువు దగ్గరకు వచ్చి పూడు ఉంటే ఎక్కువ మట్టి ఆడికి వచ్చి అది ఎగురు దుంకింది. చెరువులో నీళ్ళు అయిపోవచ్చినాయి, ఇంకా బురదగా ఉంది, అది దుంకింది. దానికి 2 బారుల వెనకాల సింహం దూకింది, తరుముకుంటే వచ్చింది. అప్పుడు ఆవు అడిగిందంట, ఎందుకు నన్ను ధరించింది, నువ్వు చిక్కుకుంటే నేను చిక్కుకుంటే. మన పరిస్థితి ఇప్పుడు చూడు ఎట్టున్నా. నీకైనా నీకు ఎవరైనా నీ పైన ఎవరైనా నీకు అధికారి ఉన్నాడా అని అడిగిందంట ఆవు సింహాన్ని. నేనే సింహానికి రాదు, నాకు మళ్ళీ ఇంకొకటి పెద్ద గుండె ఇట్లాంటివి నాకు చెప్పదు. నేను అధికారి, నేనే బలవంతుని, ఈ అడవికి రాదు నేను, నా పైన ఇంకొకడా, అది జరగని పని. అదే నీకు అడిగిందంట, ఎవరికి ఆవు, నీకు ఎవరైనా ఉన్నాడు, నాకు నా యజమాని ఉన్నాడు. ఇంకా నుంచి పోయిందాక చూస్తాడు, పొద్దుకొక్కిందాక చూస్తాడు, మళ్ళీ టార్చ్ లైట్ ఎత్తుకొని వస్తాడు. ఏం చేయను, వెతుక్కుంటూ వస్తాడు. నా ఆవు ఎక్కడైనా ఉందా అని వస్తాడు. నా యజమాని నన్ను రక్షిస్తాడు. వానికి దయ తలిస్తే నేను వదిలిపెడతాడు, వానికి కోపం వస్తే నేను చంపేస్తాడు. ఇదే నీ పరిస్థితి. నా యజమాని నన్ను రక్షించుకోవడానికి సమర్థుడు, వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు కష్టాలలో, ఇబ్బందులలో, సమస్యలలో నువ్వు చిక్కుకొని ఉంటే నీ యజమాని, మన యజమాని అయినటువంటి యేసన్న వెతుక్కుంటూ వస్తాడు, నిన్ను రక్షిస్తాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు, ఈ సమస్యలను చూసి నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. నువ్వు ఎదురు చూడాల్సిన నీ యజమాని కోసం వస్తాడు, ఆలస్యమైన వస్తాడు. ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుంచి నిన్ను విడుదల చేస్తాడు, విమోచిస్తాడు, నిన్ను ఇంటికి తీసుకుపోతాడు. ఈరోజు